యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. నన్ను పదే పదే హింసిస్తున్న మహామాయిని ఊరికి వదిలిపెట్టకూడదు. ముందు నా శక్తులన్నీ నాలోనే ఉన్నాయా అని నేను తెలుసుకోవాలి. నేనుండే స్థావరం ఈ భూమండలంలో ఎక్కడుందో నేను తెలుసుకుని తీరాలి. నాగమణి అదే స్థలంలో ఉందో లేదో నేను తెలుసుకోవాలి. ముందుగా నాగమణి ఉండే స్థలానికి నేను వెళ్ళాలి. నాగమణి, నాగమణి ఎక్కడా? నాగమణిని ఇక్కడి నుండి ఎవరో అపహరించుకుపోయారో ఇది ఆ విజయ్ పనేనా అని ముందు నేనది తెలుసుకొని తీరాలి. అమృత నాగమణ్ణి వెతుకుతోంది. తన నుండి నాగమణ్ణి కాపాడుకోవాలి. అందుకు సురక్షితమైన స్థలం కావాలి. అందుకే స్థలం మారుస్తున్నాను. అంటే నాగమణిని కాపాడుకోవాలని విజయ్ దాన్ని వేరే చోట దాచిపెట్టాడు. పర్వాలేదు, నాకు తెలియకుండా చేసిన మంచి పనే చేశాడు. సమయం వచ్చినప్పుడు దాన్ని తెలుసుకొని నాగమణి జాడని కనిపెడతాను. ఇప్పుడు నేను అన్నిటికంటే ముందుగా వేరే విషయాలను తెలుసుకోవాలి. నాగిని విజయ్ కోడలయ్యిందా? ఎంతటి అపరాధం జరిగిపోయింది? విజయ్ ఎందుకిలా చేశాడో ముందు వీటన్నిటికీ పరిహారం చెయ్యాలి. ఆ నాగిని వల్ల ఇంట్లో అందరూ మోసపోయారు. ఇది నేను వాళ్లకు తెలియచేయాలి. నేనా నాగిని సంహరించి తీరాలి. నేనొస్తున్న విషయాన్ని నేను వాళ్ళకి ఇప్పుడే తెలియచేస్తాను. గరుడా, వెళ్ళో, దీన్ని ఇంట్లో ఇవ్వు. ఏయ్ నాగిని, నేను లేను అని నీ ఆటలు మొదలు పెట్టావా? నేను వచ్చేశాను. ఈ త్రయంబకుడు వచ్చేశాడు. ఇక నీ ఆటలు సాగవు. నీ వినాశనం ఈ త్రయంబకుడి వల్లే, ఈ త్రయంబకుడి వల్లే. ఈరోజు రాశి ఫలాలు చూద్దాం. ఇదేంటబ్బా, గరుడ వచ్చింది. ఇది ఇల్లా జూనా? ఈ ఇంటికెప్పుడు పాము వస్తుంది? ఈరోజు గరుడొచ్చింది. అయ్యో
అక్క ఏయ్, ఏయ్, వెళ్ళు, వెళ్ళు. అక్క 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 రావే. ఏంట్రా ఎందుకలా అరుస్తున్నావు? అక్క ఇటు చూడే. ఏంటి? ఉత్తరం. ఏం రాసింది గోవింద్? అదే మ్యాటరు. ఈ లెటరు పోస్ట్ మ్యాన్ ఇచ్చింది కాదు, గరుడ పక్షి తీసుకొచ్చింది. ఇందులో ఏదో రాసుంది. గరుడు పక్షి తెచ్చిందా? ఆ, అందులో ఏం రాస్తుందో చదవండి. గోవింద్ చదువు చదువు. విజయ్, నేను త్రయంబకుణ్ణి. ఇన్ని రోజులు నేను లేను, ఇప్పుడొచ్చాను. నేను మీ ఇంటికి వస్తున్నాను. నీకొక రహస్యం చెప్పాల్సి ఉంది. నేను వచ్చే వరకు మీ ఇంట్లో నుండి ఎవరు బయటికి వెళ్ళకూడదు. నేను వీలైనంత తొందరగా మీ ఇంటికి వస్తాను. ఈ ఇంటి చుట్టూ నేను కాపలా పెట్టాను. మీరెవరూ భయపడకండి. నేనున్నాను, త్రయంబకుణ్ణి. అయ్యో ఇదేంటి, ఇలా ఉత్తరం రాసాడేంటి? అన్నీ అయిపోయాయి, ఇక మీదైనా ప్రశాంతంగా ఉందాం అనుకునేలోగా గురూజీ ఇలా చెప్పారేంటి? అయ్యో దేవుడా, ఏంటయ్యా ఇది? ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి గండాలు వస్తూనే ఉన్నాయి కదయ్యా. నాకైతే పిచ్చెక్కుతుంది, ఎక్కడికైనా పారిపోవాలనిపిస్తుంది. అలాంటిదేమీ లేదు, ధైర్యంగా ఉండండి. నేనేం చెయ్యాలి? ఆయనేమో ఇంట్లో లేరు. గురూజీ వచ్చినప్పుడల్లా ఆయనేం మాట్లాడేవారు, మేము ఆయన దగ్గరికి వెళ్ళనే లేదు. అది నిజమే, విజయ్ లేని సమయంలో అన్ని చెడు సంఘటనలే జరుగుతున్నాయి. ఈ ఇల్లు ఏ దిశగా వెళుతుందో దేవుడా, నువ్వే కాపాడయ్యా. గురూజీ ఇంత హుటాహుటీన వస్తున్నాడు అంటే ఏదో పెద్ద విషయం ఉంటుంది. నేనిప్పుడే అందరికీ చెప్తే కంగారు పడతారు. ఏమీ జరగనట్టుండడం మంచిది. ఇక్కడి నుంచి వెళ్ళాలి. నేను విజయ్ ఇంటికి వెళ్ళడానికి ముందు ఇంకో పని చెయ్యాలి. ఇదిగో మహామాయే, నువ్వు నన్ను ఇన్ని రోజులు కాలగర్భంలో ఉంచి నరకం చూపించావు. నిన్ను ఊరికే వదిలిపెట్టను. ముందు ఆ మహామాయిని అంతం చేసిన తర్వాతే నాగిని అంతం చేస్తాను. ఎలాగో నాగిని నా నుండి తప్పించుకోవడం సాధ్యం కాదు. ముందు మహామాయిని అంతం చెయ్యాలి. ఎక్కడ తను? ఎక్కడా?
మహామాయి చనిపోయింది. తన శక్తులన్నీ తన మనవుడికి దారపోసింది. అతని చేతిలోనే తను చనిపోయింది. మహామాయి అంత సులభంగా తన ప్రాణాలు పోగొట్టుకోదు కదా. ఇందులో ఏదో మర్మం ఉంది. మహామాయి శక్తివంతురాలు, యుక్తివంతురాలు. ఇదెలా సాధ్యం? ఇదెలా సాధ్యం? ఇది సాధ్యం కాదు. ఇది సాధ్యం కాదు. మరొకసారి పరిశీలించి చూడాలి. లేదు, నా వల్ల కావడం లేదు. ఎందుకు ఇలా అవుతుంది? నాకు చాలా అనారోగ్యంగా ఉంది. నాకు నా నిజ రూపంలోకి మారుతున్నట్టు అనిపిస్తుందేంటి? క్షణ క్షణానికి అవస్థ ఎక్కువ అవుతుంది నాకు. నేను ఇచ్చేదారి నాగినిగా మారిపోతున్నానా? ఏం చేయాలి ఇప్పుడు? పరమేశ్వర, నువ్వే నన్ను కాపాడాలి. ఛ! ఈ ఇంటి సావాసం వద్దురా బాబు. ఒక స్వామీజీ వస్తాడు, ఈ ఇంటికి గండం ఉంది అంటాడు. ఇంకో స్వామీజీ లెటర్ పంపిస్తాడు, ఒక రహస్యం చెప్పాలి, నేను ఇంటికి వస్తాను అంటాడు. మరీ విచిత్రం అయిపోయింది. అది కాక ఇంట్లో నుండి బయటికి వెళ్ళొద్దు అంటాడు. ఈ విషయం అందరికీ చెప్పాలి కదా. ఈ శివాని ఎక్కడుందబ్బా? శివాని? లేదు, అవ్వట్లేదు. నా వల్ల కావడం లేదు. శివాని, మరిద్దరిది సేమ్ థాట్. శివాని, ఏం ఆలోచిస్తూ మాట్లాడుతున్నావు? పరమేశ్వర, ఏంటిది? నేను తిరిగితే అతనికి అనుమానం వస్తుంది. నా నిజ రూపం ఏంటనేది అతనికి తెలిసిపోతుంది. శివాని, నిన్నే అడుగుతున్నాను. నేను ఏదో ఆలోచిస్తున్నాను. చెప్పండి, ఏంటి విషయం? చెప్తాను. నువ్వెందుకు అటువైపు తిరిగి మాట్లాడుతున్నావు? అది అది ఏం లేదు. నా ముఖానికి క్రీమ్ రాసుకున్నాను నేను. ఓ, క్రీమా? మీ ఆడవాళ్ళ అందం కోసం చాలా డబ్బులు ఖర్చు పెడతారు. ఏది చూపించు, నేను చూస్తాను. పర్వాలేదు, వద్దు వద్దు. ఏం పర్వాలేదు. మా భార్య కూడా నీలాగే అస్తమాను ముఖానికి ఏదో రాసుకుంటూ ఉంటుంది. కానీ నేను ఇప్పుడు నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఫేస్ టు ఫేస్ మాట్లాడితేనే బాగుంటుంది. వస్తున్నా. అయ్యో, ఎందుకమ్మా ముఖానికి క్రీమ్ రాసుకున్నానని అబద్ధం చెప్పావు? నీ ముఖంలో ఏం లేదు. అది ముఖం కడుక్కున్నాను నేను. మర్చిపోయాను. చెప్పండి, వచ్చిన విషయం ఏంటి? అది నువ్వు ఈరోజు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకూడదు. ఎందుకో తెలుసా? ఇంటికి గురూజీ వస్తున్నాడు. గురువుగారా? ఎవరు? నీకు తెలీదా? మన ఇంటికి ఒక గురూజీ ఉన్నాడు. ఇంటికి పాము వస్తుంది కదా, ఇప్పుడు ఆయన వస్తూ ఉంటాడు. పాము వచ్చిందా?
ఏంటి ఇంటికి పాము వచ్చిందా? మీరు చూసారా? లేదు, మరి ఎందుకు వస్తున్నారు ఆయన? తెలీదు. ఎవరైనా? త్రయంబకుడని. శివాని, నువ్వెందుకు సైలెంట్ అయ్యావు? ఓ, ఈ ఇంటికి పాము వచ్చిందనా? అయ్యో, నువ్వేం భయపడొద్దు, గురూజీ దాన్ని తేలిగ్గా పట్టుకుంటాడు. శివాని, టెన్షన్ పడుతున్నావా? నాకు టెన్షన్గా ఉంది, కానీ ఎవరితో చెప్పుకోవడం లేదంతే. ఆ గురూజీ ఈ ఇంటికి ఎందుకు వస్తారో, ఏ పాము పట్టుకుంటారో, మొత్తానికి ఇది ఇల్లా పుట్ట ఏం అర్థం కావట్లేదు. కానీ నువ్వు మాత్రం టెన్షన్ పడొద్దు, ప్రశాంతంగా ఉండు. ఇదేంటి, ఆ త్రయంబకుడు ఇంటికి వస్తున్నాడా? అందుకే నేను ఇంత అవస్థ పడుతున్నానా? అతను ఇంటికి వచ్చాడంటే నా నిజ రూపం అందరికీ తెలిసిపోతుంది. అతను నన్ను చూస్తే అందరికీ నిజం చెప్పేస్తాడు. నా ఉనికికి ప్రమాదం వస్తుంది, ఆదిశేష ఉనికికి కూడా ప్రమాదం వస్తుంది. అయ్యో పరమేశ్వర, ఈ సమయంలో త్రివిక్రమ్ కూడా లేడు కదా. ఆదిశేషకి ఏమవ్వకూడదు, అతని ఉనికికి ప్రమాదం రాకూడదు. ముందు అతను ఎక్కడున్నాడు నేను చూడాలి. ఎక్కడ నా ఆదిశేష? ఎక్కడున్నాడు తను? మహామాయి, నువ్వు మహామాయావివని తెలుసు, కాని మరీ ఇంత భలే భలే. నువ్వు మధుమతి గర్భంలో ఉన్నావా? అక్కడ బతకచ్చు అని ఆశ. అందుకు నేను అవకాశం ఇవ్వను. నాకు నరకాన్ని చూపించావు నువ్వు. నేను వదిలిపెడతానా? మధుమతిని చంపి నీ అవశేషాలు కూడా కనిపించకుండా నిన్ను అంతం చేస్తాను. అన్నిటికీ ఒక ముగింపునిస్తాను. ఆగో, నా ఆజ్ఞ లేనిదే నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు. ఎవరు నువ్వు? కాలగర్భంలో ఎప్పటినుంచో బందీగా ఉన్న నిన్ను రక్షించిన దాన్ని. ఓహో, అది నువ్వేనా? నిద్రావస్థలో ఉన్న నాకు ఎవరో వెలుగు చూపించినట్టు అర్థమైంది. అది నీ శక్తి అని నాకు తెలియలేదు. ఎవరు నువ్వు? నన్నెందుకు రక్షించావు? కారణం ఉంది, ఓపికగా ఉండు. నాకు ఓపిక గురించి నువ్వు చెప్పొద్దు. నా గురించి తెలియకుండా మాట్లాడుతున్నావు నువ్వు. ఎవరు నువ్వు? నాగలోకపు స్త్రీని. నాగలోకమా? అంటే నువ్వు శివానివా? రూపం మార్చుకొని వచ్చావా? నిన్ను! నేను శివానేని కాదు, నేను శివానేని కాదు. నీ నిజ రూపంలోకి రా, నీ నిజ రూపంలోకి రా. నువ్వు సర్పరూపంలోకి మారితే నీ అసలు రంగు బయటపడుతుంది. నువ్వు శివానివి కాదు, సర్పం రంగు వేరేగా ఉంది. ఇప్పుడైనా అర్థమైందా? నువ్వు శివానివి కాకపోవచ్చు, శివాని స్నేహితురాలివేగా. నాగలోకం వాళ్ళని నేను వదిలిపెట్టను. నా శక్తినే తిప్పి కొడతావా? చూడు, తొందరపడి తప్పు చేయొద్దు. నాకు సహాయం చేస్తావని నిన్ను నేను రక్షించాను. నాకు సహాయం చేయటాన్ని మానేసి నాతో పోరు చెయ్యాలనుకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. నువ్వు నా నుండి ఏం సహాయం ఆశిస్తున్నావో నాకు తెలుసు. తెలుసా?
ఏంటి? నీకు నాగమణి కావాలి కదా, అందుకు నేను సహాయం చేస్తానని ఇక్కడికి రప్పించా.